మనందరికీ నీళ్ళంటే సేఫ్, హెల్దీ, మంచిదని తెలుసు. రోజు ఎక్కువగా నీళ్లు తాగాలని కూడా వింటుంటాం. కానీ చాలా మంది పట్టించుకొని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నీళ్లు ఎలా తాగుతున్నాం. వాస్తవానికి నీళ్లు తాగే విధానం కూడా చాలా ముఖ్యం. తప్పుగా తాగితే అదే నీళ్లు మన శరీరానికి ఇబ్బందులు కలిగించే అవకాశం కూడా ఉంది. మనలో చాలా మంది తెలియకుండానే కొన్ని కామన్ తప్పులు చేస్తుంటారు. ఉదాహరణకు చాలా వేగంగా గుటకలు వేయడం, నించొని నీళ్లు తాగడం, లేదా ఒక్కసారిగా చాలా ఎక్కువ నీళ్లు తాగేయడం. ఇవి చిన్న చిన్న అలవాట్లలా కనిపించిన శరీరంపై చాలా పెద్ద ప్రభావం మొదటగా చాలా వేగంగా నీళ్లు తాగితే కొన్ని సందర్భాల్లో అవి శ్వాసనాళంలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. దాంతో ఒక్కసారిగా దగ్గు, ఊపిరితిత్తులు ఆగిపోవడం వంటి పరిస్థితులు కూడా రావచ్చు. ఇంకా ఒక విషయం ఏంటంటే ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు తాగితే కడుపుపై ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. ఆహారం సరిగ్గా అరిగే ప్రక్రియలో అంతరాయం కలగొచ్చు. శరీరానికి నీళ్లు అవసరం ఉన్నప్పటికీ ఇవి క్రమంగా సరైన విధంగా తీసుకున్నప్పుడే బాగా అబ్జర్బ్ అవుతాయి. ఒక్కసారిగా ఎక్కువ తాగితే శరీరం వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల వాటర్ ఇంటాక్సికేషన్ అనే పరిస్థితి కూడా రావచ్చు. ఇది అరుదుగా ఉన్న చాలా ఎక్కువ నీళ్లు తాగితే ప్రమాదం అవుతుంది. అందుకే నీళ్లు తాగేటప్పుడు కొన్ని సింపుల్ జాగ్రత్తలు పాటించాలి. కూర్చొని నెమ్మదిగా నీళ్లు తాగాలి. చిన్న చిన్న సిప్గా తాగాలి. దాంతో నీళ్లు శరీరంకి బాగా అబ్జర్వ్ అవుతాయి. ఒక్కసారిగా ఎక్కువ తాగకుండా రోజంతా కొద్ది కొద్దిగా తాగడం బెస్ట్. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. మనకు సేఫ్ గా అనిపించే ఒక చిన్న అలవాటు కూడా తప్పుగా చేస్తే సమస్యగా మారచ్చు. కాబట్టి ఇకపై నీళ్లు తాగేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఈ సమాచారం మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.